తులారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా తులారాశి వారు అందుకుంటారు. సన్నిధులు అన్నిటా కూడా వీరికి సహాయపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తీరుతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గోచార రీత్యా గ్రస్తి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండడం చేత విజయాల శాతం కూడా ఈరోజు కాస్త అధికంగా ఉంటుంది. తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి చకచక ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. సన్నిధులతోటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. బంధువర్గం వారితోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. భూగృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతమైన హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులు మాత్రం పట్టుదలతోటి అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులు టెక్నికల్ కోర్సులో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు చికాకులు కూడా తొలగుతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రస్తి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చేస్తున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కావున దీనికి వరకు కొంతవరకు జాగ్రత్త వహిస్తే వీరు సరిపోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని కానీ లేక సాయిబాబాని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది కానీ ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగడం ఈరోజు చాలా మంచిది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఒత్తిడిలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు ఆటంకాలు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభించినప్పటికీ కూడా అంతగా సంతృప్తినివ్వవు. మహిళలు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రస్తి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనులు ఆటంకాలు సమస్యలు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ధనురాశి వారికి వాడకాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు కొంత జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు కూడా కొంత నిదానంగా వ్యవహరిస్తే మంచిది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందకపోవడం వల్ల అసంతృప్తి అధికమవుతుంది. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి గ్రస్తి అంత అనుకూలంగా లేదు. ప్రతి పని కూడా కష్టపడితే కానీ విజయాలు వరించవని చెప్పవచ్చు. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా ఈ శుక్రవారం జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా విద్యార్థులకు ఉపయోగపడే అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటాం. అందులో భాగంగా జ్యోతిష్శాస్త్రరీత్యా ఈరోజు చదువు మీద విద్యార్థులకు చక్కగా ఏకాగ్రత రావడానికి, అదేవిధంగా చదివేటప్పుడు మనసు ఎటో వెళ్ళిపోకుండా నియంత్రించుకోవడానికి, వారు మనసును తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా రాహుగ్రహ దోషం వల్ల ఎవరికైతే సమస్యలు అధికంగా వస్తున్నాయో, ఆటంకాలు ఏర్పడుతున్నాయో, వారు రాహుగ్రహ ప్రీతిత్వం కోసం ఏ పత్రాలతోటి పుష్పాలతోటి రాహుగ్రహం యొక్క ఆరాధన చేయాలి అన్న అంశాలు కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 3వ తారీఖు జూన్ నెల 2016వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ త్రయోదశి పగలు 1:30 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం భరణి సాయంకాలం 4:30 వరకు, తదుపరి కృత్తిక, వర్జం రాత్రి 3:44 నుంచి 5:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం
8:03 నుంచి 8:55 వరకు, తదుపరి పగలు 12:22 నుంచి 1:14 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగంటం పగలు 3 నుంచి 4:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఈరోజు వీక్షల విషయానికి వస్తే ఈరోజు మాస శివరాత్రి. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికంతాయి. రాజకీయ వైద్య రంగాల వారు కొన్ని అవకాశాలను దక్కించుకుంటారు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది. విదేశీ విద్యా అవకాశాల కోసం ఎవరైతే మేషరాశి విద్యార్థులు ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ వాడ కస్పించే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు మందగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్నింటిని వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఒక సమాచారం కొంతవరకు వీరికి నిరాశను కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆకస్మిక మార్పులు చేర్పులు. సినీ టీవీ కళాకారులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మొత్తం మీద వృషభ రాశి వారికి గోచార గ్రహరీత్యా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ప్రధానంగా కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు అధికమయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారికి ఈ వాడ కాస్త రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గత కొంతకాలంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు ఈరోజు రాజీ మార్గానికి వచ్చి స్నేహితులుగా మారడం విశేషమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. పెద్దల సూచనలతోటి ముందుకు సాగి ఈరోజు ఈ రాశి వారు విజయాలు కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి ఈరోజు కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారుల నుంచి అభినందనలు అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు కూడా భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద మిథున రాశి వారికి గ్రహస్థితి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ఈ వాడ కాస్త రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. పట్టుదలతోటి ఈరోజు ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కర్కాటక రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ సాంకేతిక రంగాల వారు ఆహ్వానాలు అందుకుంటారు. సినీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి గోచార గ్రహరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. చేస్తున్న పనులు సునాయాస విజయాలు కూడా ఈరోజు వీరు సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారికి వాడ కాస్త రంగు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో రేపు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా శనివారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా విద్యార్థులు చదువు ప్రారంభం చేయగానే వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది, ఏ గ్రహ దోషాల వల్ల వారికి ఈ విధమైన స్థితి కలుగుతుంది, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించవచ్చు అన్న అంశాలతో పాటుగా కేతుగ్రహ దోష నివారణ కోసం కేతుగ్రహ ఆరాధన చేసే సమయంలో ఎటువంటి పత్రాలతోటి పుష్పాలతోటి కేతుగ్రహ ఆరాధన చేయాలి అన్న అంశాలు.